हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజు మనం పుదీనా ఉపయోగించి ఒంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం। శరీరంలో ఎక్కడైనా నొప్పులుంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం। పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన దీర్ఘకాలికంగా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి। సహజ సిద్ధంగా మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి మనం ఈ నొప్పులు అన్నిటినీ తగ్గించుకోవచ్చు। దీనికోసం మనం పుదీనా తీసుకుంటున్నాం। పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ బి, ఫాస్ఫరస్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి। ముందుగా మనం పుదీనా ఆకులను తీసుకుని నీటిలో వేసి బాగా కడగాలి। ఈ కడిగిన పుదీనా ఆకులను ఒక గ్లాసులో తీసుకోవాలి। చిన్న ఆకులైతే 15 నుంచి 20 తీసుకోవాలి। పెద్ద ఆకులైతే 10 ఆకులు సరిపోతాయి। ఈ విధంగా శుభ్రంగా కడిగి గ్లాసులోకి తీసుకోవాలి। గ్లాసులో తీసుకున్న తర్వాత మనం దీనిలో వేడి నీటిని పొయ్యాలి। శారీరక శ్రమ చేసేవారికి ఒళ్ళు నొప్పులు వస్తాయి। అలాగే ఇంట్లో కూర్చుని పనిచేసే వారికి కూడా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి। ఈ విధంగా పుదీనా ఆకులలో వేడి నీటిని పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి। ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు అలా వదిలేస్తే ఆకులలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి। నీరు ఆకుపచ్చ రంగులో మారింది చూసారుగా ఫ్రెండ్స్। ఈ నీటిని మనం వడగట్టుకోవాలి। ఈ నీటిని వడగట్టుకుని ప్రతిరోజు రాత్రి పడుకోవటానికి ముందు తీసుకోవాలి। పడుకోవడానికి అరగంట ముందు తీసుకుంటే నొప్పులు, అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి। కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి వంటివన్నీ తొలగిపోతాయి। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు। ఈ విధంగా పుదీనా నీటిని వడగట్టుకోవాలి। ఈ వడగట్టిన పుదీనాను కూడా పాడేయాల్సిన అవసరం లేదు। దానితో కూడా నొప్పులు తగ్గడానికి ఇంకో రెమెడీ తెలుసుకుందాం। చూసారుగా నీటి కలర్ మారింది। ఈ నీటిని ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి। ఈ విధంగా కొన్ని రోజుల పాటు తాగుతూ ఉంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది। కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలా అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది। మనం వడగట్టాక మిగిలిన పుదీనా ఆకులు ఉన్నాయి కదా, వాటిని మనం మెత్తగా నూరుకోవాలి। దీనిలో పావు స్పూను సొంటి పొడి వేయాలి। సొంటి పొడి నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది। ఇక ఆ తర్వాత ఒక పావు స్పూన్ పంచదార వేయాలి। పంచదార, సొంటి పొడి, పుదీనా ఈ మూడు మనకు నొప్పులు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। ఈ పుదీనా ఆకులను, సొంటి పొడి, ఉప్పు మూడు బాగా కలిసేలాగా మెత్తగా నూరుకోవాలి। ఈ విధంగా నూరుకున్నాక మనం ఆవ నూనె వేసుకోవాలి। ఒక స్పూన్ ఆవ నూనె దాదాపుగా వేసుకుని బాగా కలపాలి। ఆవ నూనె ఏ కంపెనీ అయినా పర్వాలేదు। ఆవ నూనె, పుదీనా, సొంటి పొడి, పంచదార కలిపిన మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఆవ నూనె కూడా నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది। ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్తో చుట్టి కట్టాలి। రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా 2-3 రోజులు చేసేటప్పటికీ నొప్పులు తగ్గుతాయి। ఈ విధంగా పుదీనా నీటిని తాగుతూ ఈ పుదీనా పేస్ట్తో పట్టుగా వేసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది। నొప్పులు రాగానే మనం పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు। చాలామంది నొప్పులు అలా రాగానే అలా పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు। అలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది। ఇలా మన ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు। ఇలా పుదీనా నీటిని తాగుతూ రాత్రి సమయంలో ఈ విధంగా రాత్రి సమయంలో నొప్పులున్న ప్రదేశంలో కట్టుకుంటే ఈ పేస్ట్ ఉపయోగించి కడితే మంచి ఉపశమనం కలుగుతుంది। కేవలం 2-3 రోజుల్లోనే మీకు రిలీఫ్ కనబడుతుంది। కాబట్టి ఇటువంటి చిట్కాలను ఫాలో అయ్యి నొప్పుల నుండి ఉపశమనం పొందండి। ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।